వెల్కమ్ టు ఫన్నీ క్రియేటివ్ ఐడియాస్. మీరైతే చూస్తున్నారు స్నో అయితే ఎట్లా పడుతున్నాం. చాలా అంటే చాలా డేంజర్లో పడుతుంది. నైట్ నుంచి చూస్తున్నా ఎంత క్లియర్ అనిపిస్తుంది. ఇంత డేంజర్ ఉన్నాం. మొత్తం కాళ్ళని స్నోలో మునిపోయినా. అదైతే తెల్ల కాదు, తెల్లది నల్ల కాదు, మొత్తం తెల్ల అయిపోయింది. అన్ని కాళ్ళు ఆల్మోస్ట్ వచ్చినాయి. కొన్ని క్లీన్ చేసుకున్నాం కాబట్టి కింద కొన్ని నీట్గా ఉన్నాయి. నటిగా చూపిస్తాం, మీకు జూమ్ చేసి చూపిస్తాం. అది చూసిన ఎట్లయినా కాళ్ళని మొత్తం తెల్ల అయినాయి. మొత్తం రోజులు మొత్తం తెల్ల అయినాయి. నైట్ నుంచి పడుతుంది. వాళ్ళు నైట్ షిఫ్ట్ కాబట్టి ఇంకా క్లీన్ చేయలేదు. మొత్తం పార్కింగ్ పక్కన పార్కింగ్ అవుతుండేది. అది కూడా మొత్తం తెల్ల అయింది. చూసిన ఎట్లున్నాయని మీకు లాస్ట్ ఇయర్లో మరి గార్డెన్ చూపించా. ఈ వీడియోలో కూడా గార్డెన్ చూపిస్తాను మీకు. ఇంకా అసలు లాస్ట్ వీడియోలో అప్లోడ్ కాలేదు. అప్పటికే మళ్ళీ తీసిన ఇట్లా లాస్ట్ వీడియో అంటే మొన్ననే పడ్డది. చూస్తున్న జాకెట్ నిన్న మొత్తం స్నోనే. చూస్తున్నా ఎట్లా పడుతుంది నేనని. చాలా అంటే చాలా డేంజర్లో పడుతుంది స్నో అయితే. ఇప్పుడు పని ఉంది, బయటికి పోవాలి. ఈరోజు స్నో పడుతుంది. నాకు కరెక్ట్తో పని ఉన్నప్పుడు స్నో పడుతుంది. ఏమో ఇది నన్నే తయారు చేసినట్టుంది. స్నో అయితే చాలా డేంజర్లో పడుతుంది. షిఫ్ట్ పోవాలి. షిఫ్ట్ కన్నా అదే పని ఉన్నా పనికి పోవాలి. చాలా డేంజర్ ఉంది. నైట్ నుంచి పడుతుంది. నాకు తెలిసి అలర్ట్ అయితే 6 inches వరకు చూపించింది. మరి ఎంత పడుతుందో తెలియదు. ఆల్రెడీ 2 inches 3 inches దాకా పడుతున్నట్టుంది. స్నో అయితే గట్టిగా మొత్తం నిండిపోయింది. చూపిస్తాను మీకు. ఇంకా వేరే ప్లేసెస్ కానీ చూపిస్తా మీకు. ఇంకా వేరే ప్లేసెస్ కానీ చూపిస్తా. చూద్దాం అయితే ఎట్లా పడుతుంది అని. మీరు చూస్తూనే ఉన్నారు. ఫుల్ వీడియో చూడండి, మీకు ఇంకా క్రేజీగా అనిపిస్తుంది. చూస్తున్నా ఎట్లా పడుతుంది అని. మొత్తం కాళ్ళు ఎక్కువ ఇట్లా అన్ని స్కిడ్ అవుతున్నాయి. కాళ్ళు ఎవరు ఫోన్ చేసిన వస్తలేవు. మొత్తం అయితే స్నోని. చూస్తున్నా ఎట్లుంది నేనని. వీలైతే ఇంకా ముందు దాకా పోయి చూపిస్తాను మీకు ఎట్లా పడుతుంది నేనని, లొకేషన్ ఎట్లుంది నేనని. ఫ్రెండ్స్ చూసిన మొత్తం అయితే స్నోనే ఉంది. చూసిన ఎట్లా పడుతుంది నేనని. మొత్తం అలాగే మొత్తం 2 inches 3 inches నిండిపోయింది మొత్తం. చాలా అంటే చాలా డేంజర్ ఉంది. అసలు రోడ్డు ఎక్కడ ఉందని కానీ అర్థం అవుతాడు. ఆ కాళ్ళు పోయిన టైర్ వచ్చులు బట్టి పోవాల్సిందే. లేదంటే రోడ్ మీద కాదు, ఇంకెటో పోతాము. స్నో అయితే ఇంకా పడుతూనే ఉంది. కానీ అంత పడతలే, ఆగిపోయింది. ఇందాక మీకు రికార్డింగ్ చేసినప్పుడు ఇందాక ట్రిప్లో ఎంత పడ్డా, ఇప్పుడు దానికన్నా కొంచెం తక్కువనే అయింది. ఇక తర్వాత ఎంత పడుతుంది తెలియదు. ఈరోజు మొత్తంగా ఉంది స్నో. ఇప్పుడైతే మీకు చూపించడం కోసం అట్లా నడుచుకుంటా ముందు నాకు పోతున్నా. ఏమైతే చూడాలి. చూసి మొత్తం ఎట్లుంది అనేది. అదైతే ఆ బిల్డింగ్లో కోనింగ్కి దాని. ఇదైతే పక్కన ఉన్న మొత్తం ఇది గద్దె అనమాట. అటు సైడ్ పార్కింగ్ ఏదో ఉంటుంది. అయితే స్నో కారు చూసిన కాళ్ళు ఎట్లుంది అనేది. చూసిన ఎట్లా పడుతుంది నేనని. మొత్తం ఇవన్నీ సైడ్కున్న చెట్లు ఏనంటే చలికాలం అయిపోతుండే. మొత్తం గ్రీన్ గ్రీన్గా అనిపిస్తాయి. కానీ ఏదైతే చూసినా మొత్తం ఎట్లయినా ఇది క్రిస్మస్ ట్రీ లేకుండే. ఇది చూసినా ఎట్లుందో. ఇది మా ఎక్కువ మాత్రం సైడ్గా నచ్చేది కాదు. మా గడ్డి మీద పోతాం. అది మన వే కాదు, మనం ఎక్కువ చూసుకోకుండా అట్లా ఉండేది. చూసినా కొండ ఎక్కినట్టు ఎక్కాల్సి వస్తుంది.
మొత్తం అయితే అట్లా ఉంది, కాళ్ళన్నీ జాగ్రత్త అవుతుంది, స్కిడ్ అవుతున్నాయి మొత్తం. మొత్తం ఏ కార్కి మొత్తం మీకు జూమింగ్ చేసి చూస్తుంది, అంత దూరం పోలేను, మొత్తం ముఖానికే వెళ్తుంది స్నో అయితే. చూస్తున్నా ఎట్లు నేను అనేది సిచ్యువేషన్. అదైతే గ్యాస్ స్టేషన్ అది కానీ డేంజర్ ఉంది సిచ్యువేషన్. వాళ్ళు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నారు, ఇంకా సాల్ట్ వేస్తూనే ఉండాలి. అదైతే చూస్తున్నా ఎట్లు నేను అనేది. అది ఒకటే బస్ స్టాప్ వస్తుంది, మీకు ఇంతకుముందు వీడియోలో అదే చూపించా. ఇదొకటి మళ్ళీ ఇతను ఇందాక వచ్చా మా కార్ వచ్చింది ఇట్లా అదే విషయం, ఇంత లోతు ఉన్నది విషయం. ఇదైతే మరీ డేంజర్గా అనిపిస్తుంది. ఇటు కాళ్ళు అయితే అలా మునిగిపోతున్నాయి. నీ కాళ్ళ జాకెట్ చూపించా, మొత్తం స్నోతో నిండిపోయింది. మొత్తం స్నోతో నిండిపోయింది, చాలా డేంజర్లో ఉంది. మీకు ప్రతిసారి జాగ్రత్త చెప్తా, ఈ వీడియోకి చెప్తున్నా జాగ్రత్త ఉన్నానని. ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది నేను ఎన్నిసార్లు ఎందుకు పెట్టిన వీడియోలో ప్రతిసారి ఎందుకు జాగ్రత్త చెప్తున్నాను. ఫస్ట్ టైం పెట్టిన రోజు ఇంతే ఘోరంగా పడేస్తున్నాం, కానీ ఏంటంటే అది పొద్దున పడ్డ కాబట్టి మాకు ఏమంటే అనిపించలేదు. ఇది నైట్ పడేసరికి మొత్తం డేంజర్లో ఉంది. పొద్దున పడితే ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు కాబట్టి ఇలా మనకి ఏం లేదు, మొత్తం ఎదురుస్తూ పోతుంది, మాట్లాడడానికి అయితే లేదు. చాలా అంటే చాలా డేంజర్లో పడుతుంది. చూద్దాం ఏ దానికి పోతుంది ఏంటనే సిచ్యువేషన్. ఘోరంగా పడుతుంది స్నో అయితే. చూస్తున్నా గార్బేజ్ క్యాన్లు పైన మొత్తం అట్టినాయి. మీకు ఇందాక చూపించిన పార్కింగ్ ఒకసారి చూపిస్తా. ఇదైతే పార్కింగ్ ఫ్రెండ్స్ ఎట్లయినా చూసిన మొత్తం స్నోనే. ఇంకా ఇట్లా నడుచుకుంటూ పోతాం, మొత్తం గిల్లులు మొత్తం ఏ కాడికి మొత్తం కింద కోత వర్షం కుదిస్తే స్నో వాటర్ అట్లా వస్తుంది, మొత్తం అట్లనే. చూసిన ఎట్లు నేను అనే సిచ్యువేషన్. మీకు మా గార్డెన్ చూపిస్తాను, వెనకాల ఉన్న బాల్కనీ గార్డెన్ అది కానీ చూపిస్తుంది ఎట్లు నేను అనేది. ఇవైతే మీకు జూమింగ్ చేసి చూపిస్తుంది కానీ మొత్తం స్నోనే, ఏ కాడికి మొత్తం స్నోనే ఉంది. ఈ స్నోలో ఎక్కువసేపు నడిస్తే మా పోయేటట్టును ఇంట్లోకి వెళ్ళిపోయాం. పనిగా క్యాన్సిల్ చేసుకొని చూస్తున్నా. చూద్దాం ఏమవుతుంది ఏమనేది. ఇప్పుడైతే జాగ్రత్త ఎక్కాలి మెట్లు, లేదంటే తలకాయ వలుగుతుంది. అన్నీ అయితే వెహికల్ పోతుంది క్లీన్ చేసుకుంటా, అదే వస్తుంది వెహికల్ మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటా. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళిపోతున్నా, చాలా అంటే చాలా సలహా ఉంది. మళ్ళీ తర్వాత కొంచెం భయంగా వచ్చి సిచ్యువేషన్ ఎట్లుందో మీకు చూపిస్తా. ముందైతే నేను నా బాల్కనీ చూపిస్తా. చూసిన ఇదంతా నేను చూస్తున్నా, మొత్తం మునిగిపోయినా నచ్చేయదు. అది ఒకటి బేస్మెంట్ లేకుండా ఆ బేస్మెంట్ పోయినా కొంచెం అనిపిస్తుంది. చూసిన ఆ బేస్మెంట్ హైట్ వాడితే ఆ బేస్మెంట్ 2 inches ఉంటుంది, అంటే మొత్తం 2 inches స్నో కాపింది. అర్థం చేసుకొని వదిలిన అయితే ఇంకా 3 inches అనుకుంది. చూస్తున్నా ఎట్లా నేను చెట్లు మీద మొత్తం అన్ని తెల్లగానే. మీకు జూమింగ్ చేసి చూస్తా, పెయింట్ చేసినట్టు డిజైన్ చేసినట్టు. చూస్తున్నా ఎట్లున్నాయని. చాలా అంటే చాలా డేంజర్లో ఉంది సిచ్యువేషన్. అర్థం ఇంత సిచ్యువేషన్లో కదా మీకు పని క్యాన్సిల్ చేసుకొని కదా నేను మీకు వీడియో రికార్డింగ్ చేస్తున్నా. నైట్ నుంచి అసలు స్టార్టింగ్ అయినా కొంచెం రికార్డింగ్ చేయాలి. నేను పనుకున్నా, నిద్రలో ఉన్నా, నాకు తెలియదు ఈరోజు ఉందని చెప్పి చూపించినాను, కానీ అది నైట్ నుంచి పడుతుంది. చూసినా ఎట్లున్నానని
మొత్తం స్నోనే జాకెట్ మీద అయినా ఇంకా ఫుల్గా స్నో ఉంది. మీకు అది మొత్తం క్లియర్ చూపించలేను ఎందుకంటే ఫ్రంట్ కెమెరా ఆన్ చేయలేదు. చూసిన ఇంట్లో నేను అనేది మొత్తం ఇట్లా ఉంది. చాలా అంటే చాలా డేంజర్ ఉంది సిచ్యువేషన్. చాలా డేంజర్ ఉంది. మొత్తం చలి అయితే ఘోరంగా వెళ్తుంది. నేను ముందు ఇంకెట్లు నేనన్నా చూపిస్తాను. మొత్తం ఎట్లా ఉంది నేనన్నా చూపిస్తా. వీడియో అయితే వచ్చేస్తాయి. వీడియో మాత్రం చూస్తున్నాను. అది ఉన్నాను వీడియో మొత్తం చూస్తాను. మీకు అర్థమవుతుంది పరిస్థితి ఎట్లా నేననే. ఇప్పటికైతే ఇది వీడియో ఫ్రెండ్స్. నేను చూస్తున్నా మొత్తం అయితే మీకు పొద్దున అయితే స్నో ఫుల్గా ఉంది. నేనైతే పొద్దున బయటికి రాలేదు చలిగిన బాగుందని చెప్పి. బయట మీకు తర్వాత సిచ్యువేషన్ ఎట్లుందని చూపిస్తాను. ఎక్కడికక్కడ మొత్తం వెహికల్స్ అన్ని క్లీన్ చేస్తూ వర్షం కింద పడ్డట్టుంది. మొత్తం పచ్చి ఉంది. మొత్తం ఇదైతే సాల్ట్ ఫ్రెండ్స్. మొత్తం మీకు చూస్తున్నాం అదైతే సాల్ట్ మొత్తం అట్లా సాల్ట్ చేసేది మొత్తం కరిగిపోయింది. చూస్తా మొత్తం ఏ కాడికి మొత్తం స్నోనే లేదు అసలు. ఏ కాలంలో ఆ కాలంలో క్లీన్ చేసుకుందా ఆయన క్లీన్ చేస్తున్నాం. మొత్తం అట్లా క్లీన్ చేస్తాను దాన్ని. లేకపోతే మనం పైన పడితే ఒకసారి బయటికి వెళ్ళి చూస్తా మొత్తం ఎట్లుంది అని. అక్కడైతే ఇంకా అట్లా ఉంది. మొత్తం పొద్దున మీకు చూపించిన జూమింగ్ చేసి చూపిస్తుంది కానీ అది కూడా మొత్తం ఎట్లుంది. పక్కన పార్కింగ్ ఆల్మోస్ట్ క్లీన్ చేసేసిన. అది కూడా జూమింగ్ చేసి చూసిన స్నో పడ్డ తర్వాత అయితే మొత్తం సాల్ట్ చేసి ఏకాడికి మొత్తం క్లీన్ చేసినాకే మీకు ఇట్లా అనిపిస్తుంది. లేదంటే చాలా డేంజర్ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు సాయంత్రం కింద ఉంది స్నో పడితే చూద్దాం. పడితే అడిగిన రికార్డింగ్ చేసి చూస్తాం మళ్ళీ సిచ్యువేషన్ ఎట్లయితే ఏందనేది. ఇప్పటికైతే ఇది వీడియో ఫ్రెండ్స్. ఒకవేళ మళ్ళీ స్నో పడితే రికార్డింగ్ చేసి చూపిస్తా. వీడియో నచ్చి లైక్ కొట్టండి, కొద్దిగా కామెంట్ కొట్టండి. వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కొట్టండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై భారత్. బాయ్.